తెలుగుదేశం స్పష్టమైన మెజారిటీతో ఉంది. వాళ్ళంతా కొంచెం కోపంగానే ఉన్నారు వాస్తవంగా అయితే. అంటే కోపంగా ఉన్నారా, కోపంగా ఉన్నట్టు కనపడుతున్నారా తెలియదు కానీ అల్లు అర్జున్ అయితే ఇప్పుడు టార్గెట్ అయ్యాడు. ఒక కోప ప్రదర్శన అయితే కనిపిస్తోంది ఆ, విజిబుల్ గానే. చాలా ఓపెన్గా ఉంది. సోషల్ మీడియా ఇప్పుడు ఎక్కడ తీసినా అల్లు అర్జున్ ఓపెన్ టార్గెట్ అయిపోయాడు. చాలా అబ్యూస్ చేస్తున్నారు. దారుణమైన ట్రోలింగ్స్ వస్తున్నాయి. పుష్ప సినిమా ఆపరేషన్ పుష్ప 2 అన్నట్టుగా ఉంది ఇప్పుడు కొంత ఒక సోషల్ అదే మీడియా. అదే అంటే ఇది వాళ్ళు ఎందుకు ఉపేక్షిస్తూ ఉండుంటారు. రిలీజ్కి కొద్దిపాటి ముందు వెళ్ళి సయోధ్య కుదుర్చుకుంటాడు అరవింద్ గారు. అవును, కుదుర్చుకుని సెటరైట్ చేస్తాడు ఆయన డెఫినెట్గా. అదే నేను అడుగుతున్నాను. ఒకవేళ సెటరేట్ అవ్వకపోతే అల్లు అర్జున్ ఫ్యూచర్ ఏంటి? సెటరైట్ చేస్తాడు ఆయన. ఆ, దానిలో ఏమాత్రము మొహమాటం లేదు. ఇప్పుడు ఎందుకు ఉపేక్షిస్తున్నారంటే ఒక చర్చ జరగనివ్వండి, మంచిదే. సినిమా టాక్లో ఉంటుంది, ఉమ్. చర్చలో ఉంటుంది, ఇది బిజినెస్ యాంగిల్ ఒక రకంగా. బిజినెస్ యాంగిలే. అంతే కదా. ఉండనివ్వండి. కొంచెం ఇది నడుస్తూ ఉండగా ఉమ్. మనం వెళ్ళి సమస్యను పరిష్కరించి ఈ దగ్గరకు వచ్చాక అట్నుంచి కూడా 2 మాటలు చెప్పించేస్తే అయిపోతుంది. ఇక అక్కడి నుంచి సినిమా ప్రమోట్ అయిపోతుందని. ఉమ్. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్కి తెలుగుదేశంలో ఉన్నటువంటి కండిషన్ కాదు అల్లు అర్జున్ది. అవును, ఇది వేరే. అవునవును. ఇది వేరే. అక్కడ ఒక రకంగా వీళ్ళు మాట్లాడకపోయినా కొంచెం టైం పీరియడ్లో తగ్గే అవకాశం కూడా ఉంది దీనికి. ఉంది. ఉమ్. అక్కడ అది- తగ్గదు. అది వేరు. అది వేరే కూడా. అది వేరు. అది ఒక మంట రాజుతోంది ఇప్పుడే. ఉమ్, ఉమ్, ఉమ్. ఇప్పుడు ఆయన నిన్న అభినందనలు తెలియజేశాడు. వరుసలు కలిపాడు. వరుసలు కలిపి మామయ్య అత్తయ్య అన్నాడు. అవునవును. ఆ రోజు భువనేశ్వర్ విషయానికి వచ్చేసరికి జనరలైజ్ చేశాడు. ఆడవాళ్ళ మీద హింస మంచిది కాదు, ఆడవాళ్ళని తిట్టకూడదు, ఆడవాళ్ళు దేవతలు, ఇలాగా భువనేశ్వర్ అత్తయ్య అనలే ఆ రోజు. అనలేదు. అంటే ఒక పద్ధతిలో చాలా లౌక్యంగా మాట్లాడాను అనుకున్నాడు అని వీళ్ళు అన్నారు. మాట్లాడాడు. రెండోది ఆయన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వ్యవహారంలో కూడా అవును. పేజీలు ప్రకటన ఇవ్వలా. 3 లైన్లు. ఈ యూనివర్సిటీకి పేరు తీసేయటం వలన రామారావు గారి ఖ్యాతిలో తగ్గుదల ఏమి ఉండదు. అవును. అలాగే ఈ యూనివర్సిటీకి వైఎస్ఆర్ పేరు పెట్టడం ద్వారా ఆయన ఖ్యాతిని పెంచేది ఏమీ లేదు. అవును. లేనప్పుడు ఎందుకు ఈ అనవసరమైన వివాదం? కొంత మెచ్యూర్డ్గా దీన్ని ప్రభుత్వం సంయమనంగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నాను అంతే అన్నాడు చాలా క్లియర్గా. మిగిలిన వాళ్ళలాగా జగన్మోహన్ రెడ్డిని తిడుతూ పేరాలు రాసే ప్రయత్నం చేయలే. నిజానికి ఈయన తిడితే చూసి ఆనందించాలనేది అవతల వర్గం ఆలోచన. తిట్టలేదు, పేజీలు తిట్టలేదు అనేదే గొడవ. అదే దాంతో మీడియా ముందుకు వచ్చి తెలుగుదేశం శ్రేణులు మా వాడే కాదు మాకు అని మాట్లాడారు. ఇంకో దానికి మాట్లాడటం అంటే పార్టీ క్యాడర్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడిందంటే పార్టీ అధినాయకత్వం సూచనల మేరకే ఉంటుంది. సూచన లేకుండా మాట్లాడే అవకాశం లేదు కదా. ఖచ్చితంగా. డెఫినెట్గా వాళ్ళకి తెలిసే జరిగింది అది. అట్లాగే ఎన్టీఆర్ పెద్ద ఆయన శత జయంతి ఉత్సవాలకు కూడా పోలేదు. అక్కడ కృష్ణా జిల్లాలో పెట్టినప్పుడు కానీ ఇక్కడ హైదరాబాద్లో పెట్టినప్పుడు కానీ ఈయన అటెండ్ అవ్వలేదు. అంటే అదొక గొడవ. అంటే దానికి సంబంధించి కూడా క్లారిటీ ఉంది అందరికీ. విషయం ఏంటంటే ముందు శత జయంతి జరపాలి అనుకున్నప్పుడు ఒక సమావేశం జరిగింది. దానిలో ఇతను లేడు. ఫ్యామిలీ సమావేశం ఫ్యామిలీ కమ్ పార్టీ ఓకే సమావేశం జరిగింది. దానిలో ఇతను లేడు. అంటే వాళ్ళు డివైడ్ చేయలే పనులు. ఎవరెవరు ఎక్కడెక్కడ హాజరవ్వాలి. ఓకే. ఇప్పుడు తెనాల్లో జరిగింది, తర్వాత గుడివాడలో కొంత జరిగింది, ఇలా రకరకాల చోట్ల జరిగింది. అది ఈ ప్రాంతాలకి ఎవరెవరు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అనేది ఒక ప్రోగ్రామ్ చార్ట్ ఇవ్వాలి కదా. 1 year జరిగింది అది మొత్తం. అవునవును. చివరలో శకపురుషుడు పుస్తకావిష్కరణ సభ హైదరాబాద్లో పెట్టారు. దానికి దాదాపు అందరూ వచ్చారు. ఎన్టీఆర్ బర్త్డే రోజు పెట్టారు అది. అవును. జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే రోజు మే 20 లాస్ట్ ఇయర్ పెట్టినప్పుడు కొంచెం ముందుగా చెప్పాలి కదా అతనికి. అతను ఇతరేతర కార్యక్రమాలు పెట్టుకుంటాడు కదా. ఫ్యామిలీ 1 week ముందు వెళ్ళి చెప్పారు. అదే ఆయన ఆల్రెడీ ఫ్యామిలీకి మొత్తం టికెట్స్ వేసుకొని మాల్దీవ్స్కి వెళ్ళి వెకేషన్కి వెళ్ళాలని వాళ్ళు బర్త్డే స్పెషల్ అక్కడ చేసుకున్న విషయం వీళ్ళకి తెలుసా తెలియదా అనేది పక్కన పెడితే 1 week ముందు వెళ్ళి టీడీ జనార్దన్ గారు వెళ్ళి అక్కడ ఇన్విటేషన్ ఇచ్చి వచ్చాడు. అవును. ఆయన అవకాశం ఉంటే రాగలను అని చెప్పాడు. ఓకే. అంటే జనాలకి ఎలా ప్రొజెక్ట్ అయింది అది? ఈయన ఇన్విటేషన్ ఇచ్చినా ఆయన రాలేదన్నట్టుగా అయిపోయింది. వాంటెడ్గా రాలేదు, అదే కదా, అవాయిడ్ చేశాడు అని. అట్లాగే గుడివాడ సభకి తెనాలి సభలో కూడా ఎన్టీఆర్ ఇన్వైట్ చేశారు, ఆయన వెళ్ళలేదు అంటారు. ఒక సభకే ఇన్వైట్ చేశారు. అప్పుడు కూడా ఆయన వేరే సినిమా కార్యక్రమంలోనే ఉన్నాడు.
దేవర సినిమా షూట్లో ఉన్నాడు అప్పుడు. దేవర ఓకే. వెళ్ళలేదు. ప్రారంభం, దేవర ప్రారంభం జరుగుతున్న దశ అది. ఓకే. ఆ టైంలో వెళ్ళలేదు. అది కూడా ఆయన చెప్పుకున్నాడు. రెండోది, రామారావు గారి కుమార్తె ఇక్కడ జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ఆవిడ ఆత్మహత్య చేసుకున్న సందర్భంగా వెళ్ళి అక్కడ నిలబడ్డాడు. అవును. కానీ ఏదైనా సెలబ్రేషన్ జరిగేటప్పుడు పార్టీ సెలబ్రేషన్స్కి, కుటుంబానికి సంబంధించిన సెలబ్రేషన్స్కి కొంచెం దూరంగా ఉంటే బెటరు అన్న పద్ధతి కాన్షియస్గా అతను పాటిస్తున్నట్టుగా కనిపిస్తుంది. అవును. గతంలో వెళ్ళిన సందర్భంలో కూడా కొన్ని చేదు అనుభవాలు ఉన్నాయి అతనికి. అవును. లోకేష్ ఎంగేజ్మెంట్కి, బ్రాహ్మణి లోకేష్ ఎంగేజ్మెంట్కి అతనికి పిలుపు ఉంది, వెళ్ళాడు. కానీ లోపల ఎవరు పలకరించక సఫకేషన్కి గురై ఓ పావు గంట లోపల ఉండి బయటకు వచ్చేసాడు అతను. అంటే రీసెంట్గా నందమూరి సుహాసిని వాళ్ళ కూతురు కొడుకు పెళ్లిలో వెళ్ళినప్పుడు కూడా ఈయన కళ్యాణ రాములు ఇద్దరు బాలకృష్ణ గారు విష్ చేస్తుంటే ఆయన పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. ఆ వీడియో ఒకటి. అంటే ఆ తర్వాత ఏం జరిగింది, ఆ ముందేం జరిగింది తెలియదు. అంత్యక్రియలప్పుడు కూడా జరిగింది అదే అదే. ఇలాంటివి కొన్ని ట్రోల్ అయినాయి. సో ఎందుకు వచ్చిన వివాదం? అసలు మనం అక్కడ అంటే ఒక సెలబ్రేటివ్ మూడ్లో ఉన్నప్పుడు ఏదైనా జరగచ్చు. అవును. సో అది అవాయిడ్ చేయడం బెటర్. కష్టం ఉన్నప్పుడు మనం వెళ్ళి కాసేపు నిలబడదాం అని చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాడు అతను. ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు. అంటే నందమూరి బ్రదర్స్ అని వాళ్ళకు ఒక బ్రాండ్ వేశారు ఇప్పుడు. అవును. సో ఇప్పుడు వాళ్ళిద్దరూ అభినందించారు. ఇప్పుడే కాదు, 2014లో తెలుగుదేశం పార్టీ గెలిచినప్పుడు కూడా వీళ్ళ పొజిషన్ అదే. ఎన్టీఆర్ది, కళ్యాణ్ రాము, హరికృష్ణ ఉన్నాడు అప్పుడు. అవును. ప్రమాణ స్వీకారానికి వెళ్ళినప్పుడు వాళ్ళు జనంలో కూర్చుని చూసి వచ్చారు కార్యక్రమాన్ని. వేదిక మీదకి వెళ్ళాల. అంటే ఇన్విటేషన్ లేదా? ఉంది, కానీ అక్కడికి వెళితే ఎవరూ పలకరించలేదు వాళ్ళు. ఓకే. ఎవరో ఒకరు ఇన్వైట్ చేయాలి కదా, పైకి తీసుకెళ్ళి కూర్చోబెట్టడమా లేదా మైక్లో అనౌన్స్ చేయడమా అనేసి అటువంటిది ఏమీ జరగలేదు. వాళ్ళు దూరంగానే కూర్చుని మొత్తం ప్రోగ్రాం వాచ్ చేసి వచ్చేసారు. తమని పలకరించిన వాళ్ళతో మాత్రమే మాట్లాడి వచ్చేసారు. ఇద్దరు కొడుకుల్ని తీసుకుని హరికృష్ణ వెళ్ళి వచ్చాడు. సో ఇలాంటివి జరుగుతాయి. ఫ్యామిలీస్ ఉన్నాయి, పెద్ద కుటుంబాలు. ఇప్పుడు మెగా కుటుంబం కూడా ఆ రోజున చిరంజీవి ఒకడు, ఆ రోజున అరవింద్ ఒకడు, కానీ ఇప్పుడు చాలా పెద్ద ఫ్యామిలీ అయింది కదా. అది వ్యక్తిత్వం అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఎట్లా చూసుకున్నా కొంచెం డిఫరెన్షియేషన్స్ ఉంటాయి, ఆలోచన విధానాలు వేరుగా ఉంటాయి, డెఫినెట్గా మనస్తత్వాలు వేరుగానే ఉంటాయి. అంటే ఈ యాంగిల్లో ఫ్యాన్స్ ఆలోచించడం లేదు. మీరు అన్నట్టుగా ఫ్యాన్స్ రూపంలో మాట్లాడిస్తున్న పెద్దలు ఆలోచించడం లేదా? ఆలోచించడం లేదు. అంటే ఏదో ఒక ప్రయోజనం ఉంటుంది దీనిలో అని. ఖచ్చితంగా ఒక ప్రయోజనం ఉంటుంది. ఒక మాట బయటకు, ఒక చర్చ బయటకు వచ్చిందంటే దాని వెనకాల ఏదో ఒక ఇంటెన్షన్ లేకుండా అయితే జరగదు.